నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను మౌనిక. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అర్హత ఉంటేనే సంక్షేమ పథకాలు, కావాలని గొడవ చేస్తే ఫలితం ఉండదు తేల్చి చెప్పిన మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత. తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ నేతల కుమ్మరాట, మేకతోటి సుచరిత ఇంటి వద్ద హై డ్రామా. అదనపు ఇన్ఛార్జిగా డొక్కాను ఎలా నియమిస్తారన్న ఎమ్మెల్యే శ్రీదేవి వర్గం. మదర్సాలో మెరుగైన వసతులు కల్పిస్తాం, అన్ని విధాలుగా సహకారం అందిస్తాం నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు. పరిసరాల పరిశుభ్రత పాటించండి, దోమలను నివారించండి, మలేరియా అవగాహన ర్యాలీ చేపట్టిన వైద్య ఆరోగ్య శాఖ. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తామని మాజీ హోంమంత్రి, గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ప్రతిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత తెలిపారు. సచివాలయ వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అందిస్తున్నామన్నారు. ₹1,00,000 జీతం తీసుకునే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ప్రభుత్వ పథకాలను ఆశించడం సరికాదని హితవు పలికారు. అసలు ఏ పథకం ఎవరికి వర్తిస్తుందో ముందు తెలుసుకోవాలన్నారు. పత్తిపాడు నియోజకవర్గం గుంటూరు రూరల్ మండలం చినపలకలూరు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ హోంమంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ప్రతిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరితకు స్థానిక ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గడప గడపకు వెళ్లిన ఎమ్మెల్యేకు లబ్ధిదారులు అపూర్వ స్వాగతం పలికారు. జగనన్న పాలనలో సంతోషంగా ఉన్నామని లబ్ధిదారులు ఆమెకు వివరించడం విశేషం. ఈ మేరకు స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం మేకతోటి సుచరిత మీడియాతో మాట్లాడుతూ కులం, మతం, ప్రాంతం, రాజకీయం చూడకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తోందని వివరించారు. నవరత్నాలతో అన్ని వర్గాల ప్రజల జీవితాలలో వెలుగులు నింపుతున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పత్తిపాడు మండల వైసీపీ కన్వీనర్ గట్టు విజయ్ కుమార్, జెడ్పీటీసీలు తుమ్మల సుబ్బారావు, భీమినేని వెంకటలక్ష్మి, వైసీపీ కార్పొరేటర్ ఏరువ సాంబిరెడ్డి, శ్యామల వెంకటరమణ, ఆర్ఎండ్బి కార్పొరేషన్ డైరెక్టర్ పిల్లి మేరీ, మెట్టు వెంకటప్పారెడ్డి, కాసిం పీరా, చెరుకూరి సాంబశివరావు, రజనీ కుమార్, దుర్గాప్రసాద్, వెంకట్రావు, పోతురాజు, నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, జగన్మోహన్, తంగళి నాగేశ్వరరావు, కాశీ విశ్వనాథం, నాగరాజు, అంచురెడ్డి, ఇంద్రబాబు, వెంకటేశ్వరరెడ్డి, రామారావు తదితరులు పాల్గొన్నారు. పథకానికి అర్హత కావాలి అంటే దానికి సంబంధించి ఏమేమి ఉండాలి అన్నది కూడా తెలుసుకోవడానికి మనకు సచివాలయ వ్యవస్థ కానివ్వండి, వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి చాలా చక్కగా పనిచేస్తున్నారు. మరి వాళ్ళని అడిగి తెలుసుకోండి. ఎలిజిబిలిటీ ఉండి ఏదైనా పథకాలు అందడం లేదు అంటే సిబ్బంది అంతా ఉండి మరి వాళ్ళు దాన్ని సాల్వ్ చేస్తున్నారు. మరి అవన్నీ కూడా గడప గడపకు మన ప్రభుత్వానికి మరి అధికారులు, మరి ఎలక్టెడ్ బాడీ రిప్రజెంటేటివ్స్ అందరూ వచ్చినప్పుడు ఆ సమస్యను చెప్పుకున్నట్లయితే దానికి పరిష్కారం లభిస్తుంది. మరి అంతేకాకుండా మరి మనం చూస్తున్నప్పుడు దాదాపు ఒక 700 ఇళ్ళు 800 గడపలకు వెళ్ళినప్పుడు ఎక్కడో ఒక 10 మంది కావాలని ఏదో ఒక గొడవ క్రియేట్ చేయాలని చెప్పేసి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ₹1,00,000 ఉద్యోగం వచ్చేవాళ్ళు మాకు పథకాలకి ఎందుకు అందట్లేదు అని ప్రశ్నిస్తుంటే అది చాలా హాస్యాస్పదం. ఎందుకంటే ఎవరన్నా నిరక్షరాస్యులు అడగాల్సినటువంటి ప్రశ్నలు మరి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ లక్షలు సంపాదించుకునే వాళ్ళు అడుగుతుంటే మాకెందుకు రావట్లేదు పథకాలు అంటే, కనీసం చదువుకున్న వాళ్ళు ఆ ఎలిజిబిలిటీ ఏంటి, మాకు ఏ పథకం ఎలా వస్తుంది అని కూడా గమనించకుండా ఉంటున్నారు అంటే నిజంగా బాధాకరం. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఏ పథకం, మన ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు ఏంటి, దానికి తాడికొండ నియోజకవర్గంలో మరోమారు రాజకీయ వర్గ పోరు బహిర్గతమైంది. ఈసారి ఈ నియోజకవర్గ అదనపు ఇన్ఛార్జ్ బాధ్యతలను ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్ కు అప్పగించడంపై స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వర్గం గుర్రుగా ఉంది. వైసీపీ పెద్దల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం అర్ధరాత్రి గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షురాలు మేకతోటి సుచరిత ఇంటి వద్ద స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ఆమె అనునాయులు ఆందోళనకు దిగారు. దీంతో ఒక్కసారిగా వైసీపీలో కలకలం రేగింది.
దళిత మహిళా ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవిని ఘోరంగా అవమానించారంటూ వైఎస్ఆర్సీపీ నేతలు శుక్రవారం అర్ధరాత్రి స్థానిక బ్రాడీపేటలోని మేకతోటి సుచరిత ఇంటి వద్ద నిరసనకు దిగారు. గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షురాలు మేకతోటి సుచరిత ఇంటి వద్దకు అర్ధరాత్రి తాటికొండ నియోజకవర్గ వైసీపీ నేతలు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అమరావతి రాజధాని నియోజకవర్గంలో కష్టపడి వైసీపీ తరపున తాటికొండ ఎమ్మెల్యేగా ఉండవల్లి శ్రీదేవిని గెలిపించుకుంటే 2019 ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన డొక్కా మాణిక్యవరప్రసాద్కు తాడికొండ నియోజకవర్గ వైసీపీ అదనపు ఇన్ఛార్జిగా ఎలా నియమిస్తారంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాం, మళ్ళీ ఎలక్షన్ వచ్చిందాకా శాసనసభ్యులే ఎమ్మెల్యే, అంతేగాని మాకు సమన్వయ కార్యకర్తలు అవసరంలా. మాకు మండలాల్లో సమస్యలు ఉంటే ఉండొచ్చు, ఎక్కడ ప్రతి నియోజకవర్గంలో సమస్యలు ఉంటే కేంద్ర పార్టీ ఆఫీసులో ఉన్న వాళ్ళు వచ్చి కూర్చొని మండలంలో ఒక చోట 2 చోట్ల కూర్చొని కోఆర్డినేట్ చేయండి. మన పార్టీలో ఒరిజినల్ గా పనిచేసింది ఎవరు, మన పార్టీలో డూప్లికేట్ గా పనిచేస్తుంది ఎవరు, మన పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీ కోర్టుగా ఉంది ఎవరు, అది నిర్ణయించి వాళ్ళని సస్పెండ్ చేయండి. ఎవరైనా సరే శివారెడ్డి తప్పు చేశాడు అంటే శివారెడ్డిని సస్పెండ్ చేయాలా, అప్పుడు తెలిసింది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి గౌరవ శాసనసభ్యుల పక్కన ఉంటా అక్కడ పోయి బుక్కేలు ఇస్తా అట్లా డ్రామాలు వేయాల్సిన అవసరంలా. ఈరోజు ఎంపీపీ అయినా, జెడ్పీటీసీ అయినా, వార్డు మెంబర్ అయినా, మండల పార్టీ ప్రెసిడెంట్ అయినా అన్నీ కూడా మా ఎమ్మెల్యే శ్రీదేవి గారే మమ్మల్ని ప్రకటించారు కాబట్టి, మాకు పదవి ఆమె ద్వారా ఇచ్చారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం మాకు అందరి పదవులు ఇచ్చింది కాబట్టి మేము ఆమె అంటే నడుస్తాం. ఆమెకు అన్యాయం జరిగితే ఊరుకునే పరిస్థితి లేదు. మళ్ళీ సమన్వయకర్త రావాలి అంటే మమ్మల్ని అందరూ ఈ రాజీనామాలు ఆమోదించండి. మీరు మళ్ళీ గెలవండి, ఎలక్షన్ పెట్టండి. మీరు గెలిచి మీ సమన్వయకర్తల టాలెంట్ ఉంటే అప్పుడు చూపెట్టండి. మా అందరిని పిలిచి ఆ సమన్వయకర్తతో కలిసి కూర్చొని మాట్లాడకుండా తాటికొండ నియోజకవర్గంలో ఎలా పనిచేస్తాం, ఏం చేయాలి, ఇవాళ తెలుగుదేశం పార్టీని ఎదుర్కోవాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము కత్తులు పెట్టి పొడుచుకోవాలా. అన్నం తమ్ముల్లాగా ఉన్నాం. ఎస్సీలు ఉన్నాయి, బీసీలు ఉన్నాయి, ఎస్టీలు ఉన్నాయి. సమస్యలు ప్రతి ఒక్క ఇంట్లో ఉంటాయి. ఇది ఇంటిలో ఉన్న బాధను తీర్చలేం, సముద్రాన్ని ఎదచ్చు కానీ ఇంట్లో ఉన్న సమస్యను తీర్చలేమని సామెత ఉంది. సమస్యలు అన్ని చోట ఉంటాయి, కానీ తాటికొండలో ఉన్న సమస్య చిన్నదే. చిన్న సమస్యను మీరు కేంద్ర పార్టీ ఆఫీసు మన కోతవేడి దూరంలో ఉంది, 1-2 సార్లు పిలవండి, పిలిచి మీ సమస్యను క్లోజ్ చేయాల్సింది పోయి ఈ రోజు సమన్వయకర్తలు వేశారు. పాదాపు వందనాలు చెల్లించుకుంటూ ఈ అవకాశాన్ని మేడం గారికి కొనసాగించి మీకు 2023 కానీ 24లో పెట్టే ఎలక్షన్లో భారీగా మేము గెలిపించుకోవడానికి మా కార్యకర్తలు అందరూ కూడా సమిష్టిగా పనిచేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ మా ఎమ్మెల్యే గారిని పూర్తిగా అట్లా కొనసాగించాలి, అట్లాంటి సమయకర్త వేయకూడదనేది మా ఉద్దేశపూర్వకంగా మేము తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అందరూ వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని మీరు రిక్వెస్ట్గా చేసి మీరే సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముస్లింల పక్షపాతిగా వారి సంక్షేమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని గుంటూరు నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు తెలిపారు. అదేవిధంగా గుంటూరు నగరంలో ముస్లిం సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని ప్రధానమైన 3 ఈద్గాల వద్ద ప్రత్యేక సౌకర్యాలు కల్పించామన్నారు. నల్ల చెరువులోని మదర్సా, దర్గా, పెద్ద మసీద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. గుంటూరు నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడుని శనివారం ఆయన ఛాంబర్లో గుంటూరు నగరంలోని ముస్లిం పెద్దలు, ఏపీ హజ్ కమిటీ డైరెక్టర్ ముఫ్తీ అబ్దుల్ బాసిత్ మర్యాదపూర్వకంగా కలిశారు. నల్ల చెరువులోని మదర్సా, దర్గా, పెద్ద మసీద్ అభివృద్ధిపై మేయర్కు వారు విజ్ఞాపన పత్రం అందజేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మేయర్కు వారు శాలువా కప్పి అభినందించారు. అనంతరం నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ నల్ల చెరువులో ఉన్న మదర్సా ఎన్నో ఏళ్లుగా పేద ముస్లిం విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిస్తోందని తెలిపారు. పిల్లలకు వసతి కల్పించడంలో భాగంగా ఒక బిల్డింగ్ నిర్మాణం జరుగుతోందన్నారు. ఈ నిర్మాణం నిమిత్తం ₹1,00,000 ఇవ్వడం జరిగిందన్నారు. మదర్సా ముఖద్వారంను ఆధునీకరిస్తామన్నారు. అలాగే నల్ల చెరువు 25వ లైన్లోని దర్గాను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. నల్ల చెరువు 20వ లైన్లో పెద్ద మసీద్కు వెళ్లే మార్గంలో ఉన్న ఆక్రమణలు తొలగిస్తామని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు మౌలానా హుసేన్, రెహమాన్, అబ్దుల్ సలాం, మౌలానా ముజమిన్ మొహమ్మద్ రఫీ, షరీఫుద్దీన్, రియాజ్, ఖాజా మొహిద్దీన్, ఇబ్రహీం, బాబు, రహీం తదితరులు పాల్గొన్నారు. గుంటూరు నగరంలో ఉన్నటువంటి ముస్లిం మత పెద్దలు, అదేవిధంగా హజ్ కమిటీ డైరెక్టర్ ముఫ్తీ సాబ్ గారు, అదేవిధంగా పెద్దలందరూ కూడా ఈరోజు ఇచ్చేయడం కూడా జరిగింది.
మరి ముఖ్యంగా మా నల్లచెరువు ప్రాంతానికి సంబంధించి మరి ముస్లిం పేద విద్యార్థులకి మరి విద్యను బోధించాలి, వాళ్ళని మంచి మార్గంలో తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఒక మదర్సాని ఎన్నో సంవత్సరాల నుంచి నడుపుతున్నటువంటి పరిస్థితి పెద్దలందరూ కూడా కలిసి మరి దాంట్లో మరి పిల్లలకి వసతి కల్పించేటువంటి దాంట్లో భాగంగా మరి ఒక బిల్డింగ్ నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. దానికి సంబంధించి కూడా కొంత ఆర్థిక సహాయం చేయమని చెప్పేసి అడిగితే తప్పకుండా వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం కూడా జరిగింది, 1 లక్ష రూపాయలు. అదేవిధంగా ఆ మదర్సాకి సంబంధించి ప్రధానమైనటువంటి ద్వారం మరి పూర్తి స్థాయిలో అది పాడైపోయింది, దాన్ని కూడా వాళ్ళు చేయమని చెప్పేసి అడిగారు. అదేవిధంగా నల్లచెరువు 25 లైన్లో దర్గా ఒకటి ఉంది, దర్గాకు సంబంధించి కూడా కొంత మరమ్మతులు చేయాలి, చుట్టూ ఉన్నటువంటి ప్రహరీ కూడా నిర్మాణం చేయమని చెప్పేసి కూడా మత పెద్దలందరూ కూడా అడిగింది. అదేవిధంగా నల్లచెరువు 20 లైన్లో ఒక మసీదు ఉంది, ఒక పెద్ద మసీదు. గత కొన్ని సంవత్సరాలు 56 నల్లచెరువు ప్రాంతం పుట్టినప్పటి నుంచి 1977 సంవత్సరంలో ఇచ్చినటువంటి ప్రాంతం నుంచి ఆ ప్రాంతంలో ముస్లిమ్స్ అందరూ ఆ 20 లైన్ మసీదుకి వెళ్తారు. అక్కడ కొంత రాకపోకలకి కొంత ఇబ్బంది కలుగుతూ ఉంది, అక్కడ కూడా కొంత సమస్య ఉందని చెప్పేసి వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం కూడా జరిగింది. తప్పకుండా ఏదైతే ఈ మదర్సా ప్రహరీ గోడ విషయంలో కానీ, దర్గా ప్రహరీ గోడ విషయంలో కానీ, ఆ 20 లైన్లో ఉన్నటువంటి మసీదుకు సంబంధించినటువంటి కొంత ఇబ్బంది ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా పెద్దలందరి యొక్క సహకారంతో తప్పకుండా వాటన్నిటి కూడా పూర్తిగా పరిష్కరిస్తామని చెప్పేసి కూడా మేము చెబుతా ఉన్నాం. मेहर साहब ने एक मदरसे का कुछ ताउन भी किया है। अल्लाह ताला हमारे मेहर साहब को सेहत दे, आफियत दे, और बेचारे चाहते हैं कि सबके काम अच्छी तरह हो जाए। म्यूनसिपल कॉरपोरेशन में रहने के काबिल आदमी है हमारे मेहर मनोहर साहब, अल्लाह ताला इनकी उम्र में बरकत दे और हुकूमत में भी अल्लाह ताला बरकत अता फरमाए। गवर्नमेंट आंध्र प्रदेश को बहुत अच्छे काम कर रही है, अल्लाह और तरक्की अता फरमाए। मदरसे के काम की वजह से मदरसे के असातिज़ा कमेटी वाले हजरात मेहर साहब की खिदमत में आए थे, माशाल्लाह मेहर साहब को दुआ भी दिए हैं, और मेहर साहब ने माशाल्लाह मदरसे के लिए 1 लाख रुपए का माशाल्लाह इंतज़ाम भी किए हैं। मदरसे के अंदर बच्चों के एक बिल्डिंग बन रही है जिसमें करंट का काम चल रहा था। हमारे मेहर साहब देखकर बोले कि इंशाल्लाह वो करंट का काम मैं कराऊँगा। तो मेहर साहब से अल्हम्दुलिल्लाह दुआ हुई मेहर साहब के लिए और तमाम लोगों के लिए। अल्लाह ताला हमारे मेहर साहब को तमाम और गेट का भी इंशाल्लाह वादा किए हैं कि कॉरपोरेशन से करवाएंगे। अल्लाह ताला हमारे मेहर साहब को खूब तरक्की दे, अल्लाह इनसे काम ले लोगों की खिदमत के लिए। हम तमाम शहर गुंटूर की तरफ से मेहर साहब का और तमाम हुकूमत का हम लोग जो है तहे दिल से मुबारकबादी देते हैं और दुआ देते हैं। जज़ाकुमुल्लाहु खैरन अहसनल जज़ा। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। మలేరియా రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మలేరియా పైలేరియా అడిషనల్ డైరెక్టర్ రామిరెడ్డి పిలుపునిచ్చారు. పరిసరాల పరిశుభ్రత ద్వారానే ఆరోగ్యకర సమాజం సాధ్యమని స్పష్టం చేశారు. ఆ దిశగా సామాజిక బాధ్యతతో ప్రజలు దోమల నివారణకు స్వచ్ఛందంగా పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దోమల నివారణపై అనేక రకాల కార్యక్రమాలు చేపడుతుందని వివరించారు. సర్ రొనాల్డ్ రాస్ జయంతిని పురస్కరించుకొని ఆగస్టు 20వ తేదీన ప్రపంచ దోమల దినోత్సవంగా జరుపుకుంటామని మలేరియా ఫైలేరియా అడిషనల్ డైరెక్టర్ రామిరెడ్డి తెలిపారు. శనివారం వరల్డ్ మస్కిటో డేను పురస్కరించుకొని జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో దోమల నివారణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తూ భారీ ర్యాలీ కార్యక్రమం జరిగింది. ఈ ర్యాలీ కార్యక్రమాన్ని అడిషనల్ డైరెక్టర్ రామిరెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దోమకాటు వలన అనేక ప్రాణాంతకమైన వ్యాధులు వస్తాయని తెలిపారు. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, పైలేరియా మొదలగు విషజ్వరాలు దోమకాటు వలన వస్తాయని చెప్పారు. ప్రతి శుక్రవారం డ్రైడేగా ప్రజలందరూ పాటించాలని పిలుపునిచ్చారు. దోమల నివారణకు ప్రభుత్వం తరపున అనేక రకాల చర్యలు చేపడుతున్నామన్నారు. మున్సిపల్ పంచాయతీ సిబ్బందితో కలిసి దోమల నివారణ చేపడుతున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మలేరియా జోనల్ అధికారి పార్థసారథి, డిఎంహెచ్ఓ సుమయ్య ఖాన్, కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వరల్డ్ మస్కిటో డే, ప్రపంచ దోమల దినోత్సవం జరుపుకుంటున్నాము. మనందరికీ తెలుసు ఈ దోమలు, ఇందులో అనాఫిలిస్ వెరైటీ ఉంది, క్యూలెక్స్ వెరైటీ ఉంది, ఏడిస్ ఈజిప్టి అని వెరైటీ ఉంది. ఇవి కాకుండా అనేక రకాల దోమలు ఉన్నాయి. వీటి ద్వారా మనకు మలేరియా వ్యాధి, డెంగ్యూ వ్యాధి, చికెన్ గునియా వ్యాధి, ఈ వ్యాధులన్నీ వచ్చి ముఖ్యంగా ప్రజెంట్లో మలేరియా కొంచెం తగ్గుముఖం పట్టినప్పటికీ ఈ డెంగ్యూ ఎక్కువగా రావడం జరుగుతుంది. సో ఈ డెంగ్యూ వ్యాధిని నివారించాలంటే మనము శానిటేషన్
ఇంప్రూవ్ చేయాల్సిన అవసరము ఎంతైనా ఉంది. సో ఈ శానిటేషన్ను ఇంప్రూవ్మెంట్కు మనం వైద్య ఆరోగ్య శాఖ తరపున మనం ఫ్రైడే డ్రైడే అని ప్రతి శుక్రవారము ఆశాలు, వాలంటీర్లు, ఏఎన్ఎంసు, సూపర్వైజర్సు అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ దోమలు ఎక్కడైతే ఉత్పత్తి అవుతాయో ఆ ప్రదేశాలను లార్వా అయితేమి తర్వాత అక్కడ ఉండే వాటన్నిటిని క్లీన్ చేసుకొని వాటి ఉత్పత్తిని నివారించేదానికి మనము ఏర్పాట్లు చేసుకుంటున్నాం. అందరికీ అవేర్నెస్ అనేది కలగాలి కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు పబ్లిక్ కూడా తెలియడం కోసము మనం ఈ కార్యక్రమం చేపట్టాము. ముఖ్యంగా సార్ చెప్పినట్టు ఈ డెంగ్యూ తర్వాత ఫ్యాల్సిపేరం వెరైటీ ఆఫ్ మలేరియా, వైవాక్స్ అంటే ఇది దానికి కావాల్సిన ట్రీట్మెంటు. ముఖ్యంగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో దోమలు సోర్స్ రిడక్షన్ చేయడం ఒకటి. ఇప్పుడు వాటర్ లాగింగ్ సెంటర్లో ఫిల్అప్ విత్ ది శాండ్, ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ మున్సిపల్ కార్పొరేషను, జడ్పీసీఈఓ వాళ్ళు, మిగతా లైన్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఈ శానిటేషన్లో ఇది ముఖ్యంగా నేను గమనించింది. ఈ గుంటూరులో డ్రైనేజ్ అనేది చాలా ఇదిగా ఉంది. సో లార్వాలు కానీ మస్కిటోస్ కానీ వేరియస్ దశల ద్వారా ఇది వృద్ధి చెందిన తర్వాత ఈ దోమకాటుకు గురయ్యి అది ఇంకా వేరే వాళ్ళను కుడుతూ ఇట్లా స్ప్రెడ్ కాకుండా చూసుకోవడానికి మన అందరి బాధ్యత ఈ సోర్స్ రిడక్షను. భారతదేశంలో సాంకేతిక విప్లవానికి మాజీ ప్రధాని దివంగత నేత రాజీవ్ గాంధీ నాంది పలికారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ తెలిపారు. 18 ఏళ్లకే యువతకు ఓటు హక్కు కల్పించి యువ భారతావనిని ఆయన నిర్మించారని చెప్పారు. చట్టసభలలో మహిళలకు 38% రిజర్వేషన్లు రాజీవ్ గాంధీ కల్పించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం మాజీ ప్రధాని దివంగత నేత రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఆడంబరంగా జరిగాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ, డీసీసీ అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ రాజీవ్ గాంధీ జీవితాన్ని ఆవిష్కరించారు. దేశ ప్రధానిగా రాజీవ్ గాంధీ అనేక నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టారని వివరించారు. అన్ని రంగాలలో దేశం అభివృద్ధి సాధించడానికి రాజీవ్ గాంధీ చేసిన కృషి అమోఘమని కొనియాడారు. భారత జాతి కోసం ఆయన ఆత్మ బలిదానం చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు షేక్ ఉస్మాన్, జగన్మోహన్, షేక్ కరీం తదితరులు పాల్గొన్నారు. 8వ జయంతోత్సవ వేడుకలను గుంటూరు జిల్లా నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆయనకి ఘనమైన జయంతి వేడుకలు జరుపుకుంటూ ఉన్నారు, ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా 21వ శతాబ్దానికి భారత యువతతో కూడినటువంటి ఈ దేశానికి మార్గదర్శకుడుగా ఉన్నటువంటి వ్యక్తి శ్రీ రాజీవ్ గాంధీ. భారతరత్న అవార్డు గ్రహీత, మాజీ ప్రధానిగా ఈ దేశానికి ప్రపంచ దేశంలో పోటీ పడే విధంగా యువతని తయారు చేయడంలో సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి యువ ప్రధానమంత్రిగా ప్రపంచం అంతా కూడా శ్లాఘించినటువంటి పరిస్థితి. సాంకేతిక విప్లవంలో ఇవాళ ప్రతి ఇంట్లో ఉండి హోమ్ ఫ్రమ్ వర్క్ అనేటటువంటి టెక్నాలజీ కూడా తీసుకొచ్చిందంటే ఆ రోజు విత్తనం శ్రీ రాజీవ్ గాంధీ వేసినటువంటి ఆలోచన విధానం. నేను యువకుడిని, ఈ యువ భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో తీసుకెళ్లాలనేటటువంటి కళ ఉంది అనేటటువంటి ఆలోచనతో దేశాన్ని పరిపాలించి 18 సంవత్సరాలు కలిగినటువంటి ప్రతి యువకుడికి పరిపాలనలో భాగస్వాములు చేసినటువంటి నాయకుడు శ్రీ రాజీవ్ గాంధీ. ఆయన ఇచ్చినటువంటి హక్కే 18 సంవత్సరాల యువకులకు ఆయన తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయాలు అదొకటి. నగరపాలిక స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకి మరి ముఖ్యంగా మహిళలకి 33% రిజర్వేషన్ తీసుకురావడంలో తీసుకున్నటువంటి సాహసోపేతమైన నిర్ణయం ఏమిటంటే రాజీవ్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయం. దురదృష్టం ఏంటంటే ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకులు ఇవాళ కూడా ఎక్కడ కూడా మహిళలకి వాళ్ళు రిజర్వేషన్ ఇద్దామనేటటువంటి ఆలోచన లేదు. 78వ జయంతిని జిల్లా నగర కాంగ్రెస్ ఆధ్వర్యాన జరుపుకుంటున్నాం. రాజీవ్ గాంధీ ఈ దేశానికి యువ ప్రధాని, ప్రపంచ దేశాల్లో గర్వించే విధంగా ఈ దేశాన్ని
అభివృద్ధి పథంలో సాంకేతిక విప్లవాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా నెహ్రూ రోజ్గార్ పథకం అని చెప్పని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు కట్టే పన్నులతోనే గ్రామాభివృద్ధి జరగదు, డైరెక్ట్గా పంచాయతీలకి ఢిల్లీ నుంచి నిధులు వచ్చే విధంగా కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. నెహ్రూ రోజ్గార్ పథకం అని చెప్పారు. దాని ద్వారా ఆ విధంగా గ్రామీణ అభివృద్ధికి పట్టణాల్లో నగరాల్లో ఏ విధంగా సౌకర్యాలు ఉన్నాయో ఆ విధంగా గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, పాఠశాలలు, అదేవిధంగా అన్ని రకాల సౌకర్యాలు ఉండి వలసలు పట్టణాలు రాకుండా నగరాలు రాకుండా ఆ విధమైన కార్యక్రమాల్ని తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఏది తీసుకున్నా కూడా ప్రజలు శాశ్వతంగా పనికొచ్చేది ఉత్పాదన రంగాల మీద అనేక రకాలుగా పెట్టడం జరిగింది. ఇవాళ ఉత్పత్తిని పెంచితే తద్వారా మార్కెట్లో వాణిజ్య రంగాలు పెరిగి, వ్యాపార రంగాలు పెరిగి, తద్వారా ట్యాక్సులు రావటం, ఆ ట్యాక్సుల ద్వారా ప్రభుత్వాలు నడవటం. ప్రధానమంత్రి వర్యులు రాజీవ్ గాంధీ గారి 78వ జయంతి కార్యక్రమం ఈరోజు కాంగ్రెస్ పెద్దల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో జరుపుకుంటున్నాం. ఈరోజు మనం సెల్ ఫోన్ వాడుతున్నామంటే ఆ ఘనత రాజీవ్ గాంధీ గారికి దక్కింది. ఎందుకంటే ఆనాడు 84లో గెలిచిన తర్వాత ఆ సెల్ ఫోన్ కమ్యూనికేషన్ తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు. అదొకటి కాకుండా ఈరోజు భారతదేశం ఇంత ముందు వెలిగింది అంటే మన ఫ్యాక్టరీల ఇది కానీ ఏదైనా ఐటీ రంగంలో ఎంత ముందుంది అంటే అది కూడా ఆ ఘనత కూడా రాజీవ్ గాంధీ గారికే దక్కింది. మళ్ళీ అంతటి పెద్ద కార్యక్రమాలు చేసేటువంటి రాజీవ్ గాంధీ గారు ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. రాజీవ్ గాంధీ 78వ జయంతి ఉత్సవాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యాలయంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి చేసిన డివిజన్ అధ్యక్షులకు, జిల్లా కాంగ్రెస్ కమిటీకి అందరికీ ధన్యవాదాలు. మెగాస్టార్ చిరంజీవి చేస్తోన్న సేవా కార్యక్రమాల దృష్టిలో ఉంచుకుని భారతరత్న అవార్డు ఇవ్వాలని చిరంజీవి యువత నాయకులు మేకల రవీంద్ర, ఆళ్లహరి డిమాండ్ చేశారు. అప్పుడే ఆయన చేసిన సేవా కార్యక్రమాలకు అర్థం ఉంటుందన్నారు. స్వయం కృషితో ఎదిగిన చిరంజీవి యూత్ ఐకాన్గా నిలిచారని కొనియాడారు. కరోనా సమయంలో చిరంజీవి పలు సేవా కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు. స్థానిక చుట్టుగుంట సెంటర్లోని రాజా కాంప్లెక్స్లో గుంటూరు జిల్లా చిరంజీవి యువత నాయకులు తిరుమల సాంబశివరావు, వీరిశెట్టి సుబ్బారావు, గుగ్గిళ్ల సురేష్ ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు పురస్కరించుకుని శనివారం ఉచిత మెగా రక్తదాన శిబిరం జరిగింది. ఈ శిబిరాన్ని చిరంజీవి యువత నాయకులు మేకల రవీంద్ర, ఆళ్లహరి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తమ వంతు సహకారం అందించేందుకు మెగా అభిమానులు ఎప్పుడూ ముందుంటారని చెప్పారు. బ్లడ్ డొనేషన్, ఐ డొనేషన్ కార్యక్రమాలతో పాటు కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ సిలిండర్లు ఏర్పాటు చేసిన ఘనత మెగాస్టార్ చిరంజీవికే దక్కిందన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే మెగా ఫ్యామిలీ హీరోలందరూ సేవకు ప్రతిరూపాలని వివరించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి యువత నాయకులు చింతా శివ, లింగిశెట్టి శ్రీనివాస్, పులిగడ్డ నాగేశ్వరరావు పాల్గొన్నారు. జన్మదిన వేడుకలు ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా నడుస్తున్నవి గత వన్ వీక్ నుంచి. అలాగే 22వ తారీఖున హైదరాబాద్లో హైటెక్స్లో అంగరంగ వైభవంగా మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క జన్మదిన వేడుకలు నాగబాబు గారి పర్యవేక్షణ జరగబోతున్నాయి. ఈ సందర్భంగా రక్తదానాలు, నేత్రదానాలు, సామాజిక సేవా కార్యక్రమాలు, అన్నదానాలు, అనేక వేలాది కార్యక్రమాలు అభిమానులు పాల్పంచుకోవటం చాలా సంతృప్తిగా ఉంది. మెగాస్టార్ స్ఫూర్తితో ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన యొక్క ఆలోచనల్ని అభిమానులు క్రమపద్ధతిలో క్రమశిక్షణతో చేస్తున్న కార్యక్రమాలకి నిజంగా చెప్పాలంటే ప్రతి అభిమాని కూడాను ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సత్కారానికి అర్హుడే. ఎందుకంటే అభిమానులు, మెగాస్టార్ అభిమానులు ఒకప్పుడు వాల్ పోస్టర్స్ లేకపోతే ఫ్లెక్సీలు, పాలు పోయటం ఇటువంటి కార్యక్రమాలు ఉన్నాయి సినిమాలప్పుడు. ఇప్పుడు సామాజిక కార్యక్రమాలు ముందుండి ఈ దేశాన్ని, సమాజాన్ని నడిపిస్తున్నటువంటి ఎవరంటే మెగాస్టార్ అభిమానులను గర్వంగా చెప్పచ్చు. ఈ సందర్భంలో గుంటూరులో వీరిశెట్టి సుబ్బారావు గారు, తిరుమల సాంబశివరావు గారు ఆధ్వర్యంలో గుంటూరులో నడుస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి రక్తదానం చేస్తున్నటువంటి అభిమానులందరూ కూడాను శుభాకాంక్షలు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కార్యక్రమంలో ఇప్పుడు సుమారుగా 20-25 మంది వరకు బ్లడ్ ఇచ్చారు. ఇంకా ఒక 50 మంది ఇచ్చే అవకాశం ఉంది ఈరోజు సుమారుగా. ఈ కార్యక్రమం చాలా జయప్రదంగా నడుస్తుంది. ఇక్కడ ఈ కార్యక్రమం రక్తదానం, రెడ్ క్రాస్ వాళ్ళకి బ్లడ్ అందజేయడం జరుగుతుంది. మెగాస్టార్ గారు 1996లో ఆయన ఏ ఆలోచనతో, ఏ ఆదర్శంతో బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేశారో అప్పటి నుంచి ఇప్పటి వరకు 12 లక్షల మంది బ్లడ్ ఇవ్వడం జరిగిందని రాష్ట్ర వ్యాప్తంగా
ఒక డేటా మా దగ్గర ఉంది. అట్లాగే నేతజనాలు 9,000 పైగా ఐ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగినాయి. ఇంత ఘనత చెందినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు భారతరత్న అవార్డుకి ఎంతైనా అర్హుడని అభిమానులందరూ ముక్త కంఠంతో తెలియజేస్తున్నాం. పద్మభూషణ్ డాక్టర్ చిరంజీవి గారి 67వ జన్మదిన వేడుకలు ఈ రోజున గుంటూరులో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆ సందర్భంగా గుంటూరులో ఉన్నటువంటి చిరంజీవి గారి సీనియర్ అభిమానులైనటువంటి వీరిశెట్టి సుబ్బారావు గారు, తిరుమల సాంబశివరావు గారు, అలాగే గుగ్గిల సురేష్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున గుంటూరు చుట్టుకుంట సెంటర్లో దాదాపు 250 మందికి పైగా రక్తదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మా చిన్నతనం నుంచి చిరంజీవి గారిని చూస్తూ పెరిగాం. ఆయన యొక్క జీవితాన్ని గమనిస్తా స్వయం కృషితో ఎలాగైతే ఉన్నత శిఖరాలు చేరుకున్నారో ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది తమ తమ రంగాల విజయం సాధించారు. బంగారంలో ప్రతి అణువు ఎంత విలువైందో చిరంజీవి గారి జీవితంలోని ప్రతి ఒక్క సందర్భం మాకు స్ఫూర్తిదాయకమైంది. ఆయన గెలవడమే కాదు, ఓడటాన్ని కూడా స్ఫూర్తిగా తీసుకొని మళ్ళీ రెట్టించిన విజయంతో స్ఫూర్తితో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన కింద పడతాం కాదు, కింద పడిన తర్వాత మళ్ళీ అదే స్ఫూర్తితో మళ్ళీ విజయాన్ని సాధిస్తూ మాలాంటి ఎంతోమంది యువకులకి స్ఫూర్తిదాతగా నిలిచారు. అలాగే సేవా కార్యక్రమాల్లో ఈ ప్రపంచంలో ఏ నటుడు చేయనటువంటి సేవా కార్యక్రమాలు ఆయన చేశారు. అలాగే ఆయన్ని నమ్ముకున్నటువంటి ఆయన అభిమానించిన అభిమానుల చేత కూడా ఈ రోజున సేవా కార్యక్రమాలు చేపిస్తూ ఈ రాష్ట్రాన్ని సేవాంధ్రప్రదేశ్గా మార్చిన వ్యక్తి చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ. అదేవిధంగా ఆ ఫ్యామిలీకి తరపున చిరంజీవి గారి అభిమానులు ప్రపంచవ్యాప్తంగా చిరంజీవి గారి అభిమానుల తరపున కోరుతున్నాం. చిరంజీవి గారికి భారతరత్న ఇచ్చి తెలుగు జాతికి కీర్తి ప్రతిష్టలు పెంచినటువంటి విశ్వవ్యాప్తం చేసినటువంటి చిరంజీవి గారికి భారతరత్న ఇచ్చి సత్కరించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని చిరంజీవి అభిమానుల తరపున కోరుకుంటున్నాం. వారోత్సవ వేడుకలు చేస్తున్నాం. గత వారం నుంచి చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి. ఈరోజు బ్లడ్ బ్యాంక్ డొనేషన్ క్యాంపు అరేంజ్ చేయడం జరిగింది. నియర్లీ 250 పీపుల్ అంటే 250 మంది ఈరోజు బ్లడ్ డొనేషన్ చేయడానికి ఈరోజు రావడం జరిగింది. అలాగే రేపు కూడా వేరే కార్యక్రమాలు చేస్తున్నాము. అదేవిధంగా ఆయన స్ఫూర్తితోటి అనేకమైన కార్యక్రమాలు గత కొన్ని సంవత్సరాల నుంచి మేము ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. బ్లడ్ డొనేషనే కాకుండా ఐ బ్యాంకు ద్వారా కూడా చిరంజీవి గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఇంతకుముందు కోవిడ్ సిచ్యువేషన్లో కూడా ఆయన సొంత ఖర్చుతోటి సినీ కార్మికులను కానీ అదేవిధంగా ఆక్సిజన్ బ్యాంకు సంబంధించిన 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజున తెలుగు రాష్ట్ర ప్రజలకు ఆయన అందించడం జరిగిందన్నమాట. అదేవిధంగా ఆయన స్ఫూర్తి మాకెంతో స్ఫూర్తిదాయకం. ఆయన కళల్లో ఏంటంటే ప్రతి ఒక్కరికి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరికి బ్లడ్ దొరకాలని చెప్పేసి ఆయన అదేవిధంగా చిత్రపురిలో ఆయన సినీ కార్మికుల కోసం ఒక హాస్పిటల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన స్ఫూర్తితో మేము ముందుకెళ్తున్నాం. లాగానే ఈ సంవత్సరం కూడా గుంటూరు జిల్లాలో మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వారోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. మొన్న గ్రాండ్ నాగార్జున వేదికగా డ్యాన్స్ కాంపిటీషన్ నిర్వహించాము. అలానే మొక్కలు నాటే కార్యక్రమం కూడా ఎంతో విజయవంతంగా నిర్వహించాము. ఆ తర్వాత ఈరోజు గుంటూరు జిల్లాలో ఈ చుట్టుకుంట సెంటర్ నందు మన వీరిళ్ళ సుబ్బారావు గారి ఆధ్వర్యంలో, గుగ్గిళ్ళ సురేష్ గారి ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి కూడా అభిమానులు వందల సంఖ్యలో వచ్చి ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కృషి చేస్తున్నారు. సాధారణంగా మనం ఒంట్లో రక్తం ఇవ్వడం అనేది చాలా కష్టమైన పని. అలాంటిది చిరంజీవి గారి మీద ఉన్న అభిమానంతో అక్కడ ఆయన ఫోటో చూస్తూ ఇక్కడ వీళ్ళు బ్లడ్ డొనేషన్ చేయడం కోసం ఏమాత్రం వెనకాడకుండా వరుసగా స్వచ్ఛందంగా వాళ్ళకై వాళ్ళు వచ్చేసి ఈ విధంగా రక్తదానాలు అనునిత్యం ఇదే విధంగా రేపు పవన్ కళ్యాణ్ గారి బర్త్డేకి కూడా రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, ఈ విధంగా పలు కార్యక్రమాల్లో చిరంజీవి గారు వేసిన సేవా బాటలో మేమందరం కూడా ఆయన వెనకే ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఈ యొక్క కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ సభావేదికగా తెలియజేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి పర్యవేక్షణ ఇచ్చిన వీరిళ్ళ సుబ్బారావు గారికి, సాంబశివరావు గారికి, గుగ్గిళ్ళ సురేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.
మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నేత బందల రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో పాలకులు ఎందుకు తాత్సారం చేస్తున్నారని మండిపడ్డారు. కార్మికులకు బకాయిలు పడ్డ వేతనాలు, హెల్త్ అలవెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శనివారం గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ నిరసన ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బందల రవికుమార్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులకు పాత విధానంలోనే మస్టర్ వేయాలని డిమాండ్ చేశారు. కరోనా సమయంలో అదనంగా తీసుకున్న కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సమ్మెకాలపు హామీలు అమలు చేయాలన్నారు. నగర జనాభాకు అనుగుణంగా పారిశుద్ధ్య కార్మికుల సంఖ్యను పెంచాలని నగర కమిషనర్కు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నేతలు కోట మాల్యాద్రి, కోటి వీరాంజనేయులు పాల్గొన్నారు. నుంచి బకాయి పడ్డ హెల్త్ అలవెన్స్ను ఇంతవరకు కూడా ఇవ్వలేదు. 2001 మంది కార్మికులు పనిచేస్తున్నా కూడా 7 కోట్ల రూపాయల బిల్లు అయిందని చెప్పేసిన సమాచారంతో మరి ఇబ్రహీంపట్నంలోని ఎఫ్ఎంఎస్ ఆఫీసు మరి విడుదల చేయకుండా హెల్త్ అలవెన్స్ విడుదల చేయకుండా సహచారం చేస్తూ ఉంది. అదేవిధంగా 450 మంది కార్మికులను, కోవిడ్ కార్మికులను పనులకు తీసుకొని వాళ్ళని నిర్దాక్షిణ్యంగా పనుల నుంచి విధుల్లో ఆపేసి కూడా 5 నెలల పెండింగ్ జీతం ఇవ్వకుండా మరి కార్మికులు ఇబ్బందులు పాలు చేస్తూ ఉంది. కార్మికుల జీతాలు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి అనేది మేము ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా కార్మికులకి మరి సెలవులపై నియంత్రణ కలిపి 1 రోజు కంటే ఎక్కువ ఇవ్వను అని చెప్పేసి అనేది చేస్తూ ఉన్నారు. కార్మికులు అనారోగ్య పాలయ్యి సెలవులు పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆబ్సెంట్ మార్క్ వేసుకొని మరి విధులకి ఆగిపోవాల్సిన పరిస్థితి ఉంది. దాన్ని ఆ నియంత్రణని వెంటనే వెత్తివేయాలని చెప్పేసి అనేది మేము యూనియన్గా కోరుతా ఉన్నాము. ప్రధానంగా ఓహెచ్ఏని మరి బకాయి పడ్డ ఓహెచ్ఏని కమిషనర్ గారు మరి చొరవ చూపి కార్మికులకి ఓహెచ్ఏ వెంటనే విడుదలయ్యేటట్టుగా చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అర్హత ఉంటేనే సంక్షేమ పథకాలు, కావాలని గొడవ చేస్తే ఫలితం ఉండదు తేల్చి చెప్పిన మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత. తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ నేతల కుమ్మరాట, మేకతోటి సుచరిత ఇంటి వద్ద హై డ్రామా. అదనపు ఇన్ఛార్జిగా డొక్కాను ఎలా నియమిస్తారన్న ఎమ్మెల్యే శ్రీదేవి వర్గం. మదర్సాలో మెరుగైన వసతులు కల్పిస్తాం, అన్ని విధాలుగా సహకారం అందిస్తాం నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు. పరిసరాల పరిశుభ్రత పాటించండి, దోమలను నివారించండి, మలేరియా అవగాహన ర్యాలీ చేపట్టిన వైద్య ఆరోగ్య శాఖ. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.